Annyeong India, welcome back to the channel Korean Streets Telugu and welcome back to the Everland part 2. And this part is very important. ఇందులో పాండాస్ ని చూడొచ్చు మీరు, so don't miss. స్కై వాక్ ఉందన్నమాట. లైక్ ఇక్కడ చాలా ఉన్నాయి, కేబుల్ కార్ ఉన్నాయి అండ్ ట్రైన్ వీల్ ఉంది అండ్ ఇక్కడ నుంచి అన్ని రైడ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈవినింగ్ మేము ఆ రైడ్స్ మిస్ అవుతాం. చూడటం అని అర్థమైంది. అందుకనే మేము జస్ట్ ఊరికే పైకి వెళ్ళి మేము మళ్ళీ దాంతో కిందకు వచ్చేసాం అనమాట. సో ఎందుకంటే కింద ఎంట్రన్స్లోనే పాండాస్ది ఉంటుంది. సో అది మేము ఇటన్నీ కాస్ట్ మిస్ అవ్వదలుచుకోలేదు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ మొత్తం బాగా కనిపిస్తుంది. లైక్ ఈవినింగ్ షోస్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి అండ్ రష్ కూడా చాలా ఎక్కువ అయింది అన్నిటి చోట్ల. సో పైకి వచ్చేస్తే ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి, చాలా ఫన్ దొరికిద్ది. సో ఇవన్నీ ఈవినింగ్ 8 లోపు క్లోజ్ అవుతాయి. సో పాండాస్ మాత్రం ఈవినింగ్ 5కి క్లోజ్ అయిపోతుందని మేము దానికి వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్లీ రూట్ ఏంటో మాకు అర్థం కాలేదు, అందుకే ఈ కన్ఫ్యూజన్. సంకలో పిల్లల్ని ఎత్తుకొని ఊరంతా ఎతికినట్టు మేము ఎంట్రన్స్లోనే పెట్టుకొని ఊరంతా ఎతికామన్నమాట. దానికోసం యాక్చువల్లీ మా దగ్గర గైడ్ మ్యాప్ సరిగా లేదు. సో ఏదో డిజిటల్ గైడ్ మ్యాప్ ఉంటే దాన్ని ఫాలో అవుతున్నాము. సో ఫైనల్లీ మేము పాండా ప్లేస్కి వచ్చేసామన్నమాట. అండ్ క్యూ అయితే చాలా పెద్ద లైన్ ఉంది. సో మేము టైంకి లోపలికి వెళ్తామా లేదా అనే డౌట్ తోటి మేమైతే లైన్లో నుంచున్నాం. బట్ ఎంతవరకు వెళ్తాం అనేది ఏం తెలియదు. సో ఇక్కడ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. చూసారా ఎంతమంది ఉన్నారో. సో లైక్ మాకు ఇంకా మోస్ట్లీ 10 to 15 minutes టైం ఉంది. ఈ లోపు మేము లోపలికి వెళ్తే ఈరోజు పాండాస్ చూసినట్టే. సో ఇలా దారి మధ్యలో పాండా స్టాచ్యూస్ ఉన్నాయి అండ్ పాండాస్ వాటి వీడియోస్ రికార్డ్ చేసి వాటిని ఎగ్జిబిట్ చేశారనమాట. సో ఈ జూలో ఉన్న పాండాస్ వాటి నేమ్స్, వాటి ఏజెస్, సో అన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అట్లాగే డిస్ప్లే చేస్తూ వచ్చారు. అండ్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ని వాటన్నిటిని మనకి వీడియోస్లో చూపిస్తున్నారనమాట. సో ఫైనల్లీ మేము పాండాస్ని చూడబోతున్నాం. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనమాట. సో మనం సైలెంట్గా ఉండాలి, సో ఎక్కువ నాయిస్ చేయకూడదు, మన కిడ్స్ని మనం చేత్తోనే పట్టుకొని ఉండాలి, సో ఇటువంటి ఆవిడ పరిగెత్తకూడదు, అలా చేయకూడదు. సో అలాంటి ఇన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి. అండ్ లోపల వచ్చేసి పాండాస్కి చిన్న మ్యూజియం లాగా ఉందన్నమాట. సో అంత ఇన్నోవేటివ్గా చాలా బాగుంది. తీస్తానే ఫోటో సెషన్ పెట్టేసి ఒకే ఒక పాండా పెట్టుంటారు. సో ఇక్కడ పాండాస్ సౌండ్స్ కూడా ఉంటాయి అనమాట. సో వాటిని మనం ఇక్కడ వినొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ స్క్రీన్ మీద ఇక్కడ ఒక చిన్న మెషిన్ ఉంటుంది. సో దీని మీద మనం ఏం టైప్ చేస్తే అది మనకి స్క్రీన్ మీద విత్ పాండా వస్తుంది అనమాట. ప్లస్ అండ్ ఇక్కడ పాండాస్ స్క్రీన్ కూడా వస్తుంది. ఆ స్క్రీన్ మనం ముందు పెట్టుకొని మన ఆ పాండా తోటి ఫొటోస్ కూడా దిగవచ్చు. సో క్యూట్ పాండా అని ఇప్పుడు వచ్చిద్దా ఇక్కడ సెండ్ అక్కడ కుమావో పాండా ఫూబో ఫూబో కనిపిస్తుందా? బయట నుండే కనిపిస్తుంది మనకి. ఏ సామంత్ నువ్వేం రివర్స్లో వెళ్తావు ఎప్పుడు?
యూ పండ గాయ్. ఓకే చల్లగా బాలే ఉంది ఇక్కడ. వీడియో కుంభకోణం రెడ్ ప్యాండా. 실외로 이동해주세요. 네, 아쉽지만 약속된 관람 시간 종료되었습니다. 이제 실외로 이동 부탁드리겠습니다. 실외로 이동해주세요. 준비되었습니다. 실외로 이동해주세요. 네, 목적 이동하겠습니다. 실외로 ఇట్లా తోసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. సో అలా బయటకు వచ్చేసాము. 5 minutesలో పాండాస్ని భలే ఎంజాయ్ చేశాను నేనైతే. అండ్ ఇక్కడ వచ్చేసి డే 5 నుంచి సో పాండాస్కి హెయిర్ ఎప్పుడు వస్తుంది, అవి ఏ ఏజ్లో ఎలా ఉంటాయి చూడడానికి, సో అవన్నీ పోస్టర్స్లో ఇట్లాగా పెట్టారనమాట. అండ్ ఇక్కడ మనకి ఒక కెమెరామ్యాన్ ఉంటారు, ప్రొఫెషనల్ కెమెరామ్యాన్. సో వాళ్ళే మనకి ఈ బ్యాంబూస్ దగ్గర ఇట్లా నుంచోబెట్టి ఫొటోస్ తీస్తారనమాట. అండ్ ఆ ఫోటో మనం కావాలంటే హార్డ్ కాపీ తీసుకోవచ్చు. సో హార్డ్ కాపీ 10,000 అలా ఉంటుంది. సో ఎవర్లాండ్లో ఏంటంటే మీరు ఏ స్పాట్కి ఏ స్ట్రీమ్కి వెళ్ళినా కానీ మీకు అక్కడ ఖచ్చితంగా ఫోటో తీస్తారు. సో ఫోటో మీరు డిజిటల్ ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు, బట్ హార్డ్ కాపీ అయితే మనం పే చేసి మనం తీసుకోవచ్చు అనమాట. ఇట్స్ కంప్లీట్లీ అవర్స్. సో మేమైతే అన్ని చోట్ల ఫొటోస్ తీసుకున్నాం. మా టికెట్ ప్రైస్ కంటే మా ఫోటోలకి ఎక్కువ ప్రైస్ ఖర్చు అయింది. అండ్ లెట్స్ గో టు నెక్స్ట్ స్ట్రీమ్. సో మన నెక్స్ట్ స్ట్రీమ్ వచ్చేసి అమెజాన్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇట్స్ యాజ్ ఇట్ ఈజ్ అమెజాన్ అడవుల్లో ఉంటే ఎలా ఉంటుందో సో అట్లా డిజైన్ చేశారనమాట. సో ఈవినింగ్ అయిపోయింది, మేము ఇది ఖచ్చితంగా ట్రై చేయాలని మేము వచ్చేసాం అనమాట. అండ్ క్యూ అయితే చాలా ఉన్నాయి, ఎందుకంటే నైట్ అయిపోతుంది కాబట్టి సో ఫాస్ట్గా వెళ్ళాలి. అండ్ మేము ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. బట్ ఇక్కడ నుంచి క్యూస్ అయితే చాలా ఉన్నాయి. చూసారా, మీకు పక్కనే ఒక స్ట్రీమ్ కనిపిస్తుంది కదా, సో పాటలలో అదే 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 ఫ్లో లేదు. అలా కాదు, తిప్పు రౌండ్ తిప్పు ఎక్కడ వస్తుంది, అవి ఏది రికార్డ్ అవుతుందో తెలియదు, ఏది రికార్డ్ అవుతుందో తెలియదు అంటున్నా.
కాబట్టి డే టైం అయితే మనకి కనిపించదు అనుకున్నానా బాగుంది కదా మన నెక్స్ట్ స్ట్రీమ్ వచ్చేసి షూటింగ్ గోస్ట్ అనమాట. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇంతవరకు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఏ ఏంట్రా నాకు ఒక్కడు కూడా పట్టలేదు. రాలేదు సామంత విన్నరు. సో డే టైంలో చూపించా కదా, ఇది స్టేజ్ ఇక్కడ పర్ఫార్మెన్స్ జరుగుతాయని. సో దానికి ప్రిపేర్ అవుతున్నారనమాట. నేనైతే ఈ షోని నేను అటెండ్ చేయలేదు, ఎందుకంటే దీనికంటే ఇంపార్టెంట్ రైట్స్ నాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో మేము దాన్ని ప్రిఫర్ చేసామన్నమాట. సామంతికి సో నేనైతే లిటరల్లీ తనకి టికెట్ బొక్క అని అనుకుంటూ ఉంటాను అనమాట. సో అందుకని ఇవాళ మన ట్రైపాడ్ సమంత వెళ్ళడనమాట. సో నేను ఎక్కిన ప్రతి రైడ్ని వీడియో తీయడానికి నాకు ఒక పర్సన్ దొరికాడని అనుకుంటున్నాను. మనని నేను చంద్ర అన్నం కలిసి రైడ్ స్టార్ట్ చేసాం. తనకు ఆల్రెడీ భయం, బట్ తన చెయ్యి కొంచెం ప్రాబ్లం రాకపోవడం వల్ల ఇంకొన్ని రైడ్స్ కూడా సమంతని ఎక్కనివ్వలేదు అనమాట. ఎంజాయ్ చేసాం. తను వీడియో ఎంజాయ్ చేసాం.
시간에 스프리 시간 주시면 저희 마그네 시간 택시가 상대는 택시 보시면 안 돼서 잘 전달해 받아드리겠어요. అరగంట ప్రాణాలు పెట్టి ముగ్గురు ఎక్కారు సో నేను అన్ని స్ట్రీమ్స్ కవర్ చేయలేకపోయాను. ఈసారి నేను రిమైనింగ్ స్ట్రీమ్స్ కవర్ చేస్తామన్నమాట. సో చిన్న చిన్న రైడ్స్ అట్లాంటివన్నీ కవర్ చేశాను. అండ్ ఈ ఎవర్లాండ్ వచ్చేసి ఎండింగ్ 5 minutes క్రాకర్స్ తోటి ఎండ్ చేస్తారు. సో అది కూడా నేను వీడియో తీయలేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీరు అందరూ ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో ఇవాళతోటి మా మ్యూజిక్ హాలిడేస్ ఎండ్ అయిపోయినాయి. అండ్ మీ అందరికీ వీడియో నచ్చితే కనుక షేర్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.